ప్రభుత్వ సొమ్మును కొట్టేసేందుకు అనేక రకాల రూపాలు మార్చుకొని వస్తున్నారు అక్రమార్కులు. సివిల్ సప్లై శాఖలో ఎవరికి అంతుచిక్కని అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. కోట్ల రూపాయల అవినీతి ఆ శాఖలో సర్వసాధారణంగా మారింది. కేంద్రం దృష్టి సారించకపోవడం ఒక ఎత్తైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందులో భాగస్వాములు కావడం మరో ఎత్తైంది. నిబంధనలకు తూట్లు పొడిచి జిల్లా మండల స్థాయి అధికారులు మిల్లర్ల నుంచి లంచాలు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేందుకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్ల ద్వారా బియ్యంగా మార్పించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ సివిల్ సప్లై శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ విధానంలో మిల్లర్లు వడ్లను తీసుకుని నిర్ణీత గడువులోగా నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వ గోదాములకు చేర్చాలి. కానీ అలా జరగడం లేదు. రైస్ మిల్లు పెట్టి 2-3 ఏళ్లలో కోట్ల రూపాయలు కొట్టేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. తరువాత పరారవుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లు ఇందులో నుంచి ఎలాగూ తప్పించుకుంటున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి వాయిదా వేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోతుంది. ఇక్కడ ఐకేపీ కేంద్రం నుంచి మొదలుకుని మిల్లర్ల వరకు వాటాలు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. వడ్లిచ్చినప్పుడు ఏం చేశారంటే మొత్తం తడిపి కొంత అమ్ముకొని కొంత ఆగం చేసిండ్రు. ఇక మళ్ళా ధాన్యం ఇవ్వాలి కదా, బియ్యం వేయకపోగా ఇట్లా మొత్తం వాళ్ళకి నిమిత్తం 11,98,15,391 ఈ మిల్లు ఓనరు సివిల్ సప్లైలకు ఇవ్వాలి. అది ఇవ్వని పక్షంలో ఏమవుతుందంటే మాకు రావాల్సిన బోనస్లు ఇన్ టైంలో రావట్లేదు, రైతు భరోసా ఇన్ టైంలో రావట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చేసి మా జీవితాలు ఆగం చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం మాకే రావాలా, ఇలాంటి వాళ్ళ దగ్గర అయిపోతున్నాయి. దయచేసి ఇలాంటి వాళ్ళకి ఇవ్వకండి. 2 సంవత్సరాల నుంచి మిల్లు షెడ్డు లేదు, ఒక పట్టాలు సరిగ్గా కప్పుకోరు, ఆ ఒడ్లు దడవటం, అమ్ముకోవటం, ఆ గవర్నమెంట్కి బియ్యం ఇయ్యక మాకు బోనస్ రాక మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇటువంటి మిల్లులు చేపట్టి. ఇటువంటి ఇంకో 2 మిల్లులు ఉంటే గవర్నమెంట్ అయిపోయింది. ముందు 12 కోట్లు అనేది జిల్లా వాడికి మొత్తానికి తేలిపోతుంది. ఇది అసలు ఎప్పుడు వచ్చినా దొరకట్లేదండి. ఇక్కడ పోలీస్ కేసులని ఇవన్నీ పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఒకసారి ఆ మిల్లు పట్టుకున్నారు, ఆ ఒడ్లు కూడా పట్టుకున్నారండి. మారేమ్మ గుడి కాడి నుంచి ఖమ్మం రూరల్ స్టేషన్లు కూడా పట్టుకొని ఆడబెట్టారు. దాన్ని నన్ను కల్పించి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. దీన్ని క్లోజ్ చేయడం మంచిదండి. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోట్లలో బకాయిలు పెట్టి అధికారులను తప్పించుకుంటున్న మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొనిజర్ల మండలానికి చెందిన ఓ రైస్ మిల్లుపై క్రిమినల్ కేసు నమోదైంది. కోర్టులో ఉండగా తనకేమీ ఇబ్బంది లేనట్లుగా యజమాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు యజమానికి ఓ అధికారి పూర్తి సహకారం ఉన్నట్లుగా సమాచారం. కోట్లలో ఉన్న బకాయిలను రాబట్టేందుకు సదరు అధికారి ప్రయత్నం చేయలేదనే ఆరోపణలున్నాయి. తాజాగా ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం, నేలకొండపల్లి మండలం రాయిగూడెంలోని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 2 ఏళ్లుగా సీఎంఆర్ పెట్టకుండా మొండికేసిన బకాయిదారులు కోర్టును ఆశ్రయించిన సానుకూల తీర్పు లభించలేదు. నిబంధనలకు విరుద్ధంగా 24.72 కోట్లు బకాయి పడిన మిల్లర్లపై 3 రోజుల క్రితం అధికారులు క్రిమినల్ కేసులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 3,56,778 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన పౌర సరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ నిమిత్తం మిల్లర్లకు అప్పగించారు. అందులో 2,39,041 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 52,000 మెట్రిక్ టన్నులు అందజేశారు. మొత్తంగా 22% అందజేసినట్లు అధికారికంగా తేల్చారు. రైస్ మిల్లర్గా నేను మాట్లాడేది ఏంటంటే, ఒక కింటా వడ్లకి 67 కేజీల బియ్యం రైస్ మిల్లర్ ఇవ్వాలి. రైస్ మిల్లర్ ఎప్పుడైతే ఎఫ్సిఐ గోడాం కానీ సివిల్ సప్లై గోడాం కానీ తోలిన తర్వాత ఆ డబ్బులు ఎఫ్సిఐ గోడాం నుంచి గవర్నమెంట్ సివిల్ సప్లై కొట్టింది. సివిల్ సప్లై తెచ్చుకున్న అప్పు సివిల్ సప్లై వాళ్ళు బ్యాంకు అప్పు కడతారు. అది 1 రూపీ వడ్డీ మీద కడతారు. ఈయన మొత్తం వడ్లు అమ్ముకున్నాడు. వడ్లు అమ్ముకున్నదిగా కూడా ఇక్కడ లోకల్లో 2-3 సార్లు పట్టుకోవటం జరిగింది. తర్వాత మరి ఏం పని చేసిండో, ఏ అధికారికి ఏ తాయిలాలు ఇచ్చిండో ఆ కేసులో నుంచి అయితే బయటపడ్డాడు. ఇక్కడ రైతు బంధు కానీ బోనస్ కానీ ఏదైనా రైతుకు సంబంధించిన విషయం. రైతు వడ్లు అమ్మిండు, సొసైటీ నుంచి సొసైటీ ఏజెంట్గా పనిచేస్తే సొసైటీ సివిల్ సప్లై కార్పొరేషన్ ఇద్దరు కలిపి మిల్లర్కు తోలుతారు. మిల్లరు సివిల్ సప్లైకి బియ్యం ఇవ్వాలి. ఇక యాజమాన్యం మాకు తెలిసి దీంట్లో
మా భర్తలు కాకుండా భార్యలు యాజమాన్యంగా ఉన్నారని తెలిసింది. వీళ్ళ మీద ఆర్ఆర్ యాక్ట్ 6A 420 ఇంకా రకరకాల కేసులు పెట్టి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వం ఆ డబ్బులు రికవరీ చేయాలని మేము కోరుతున్నాం. 24 గంటలు పనిచేసే మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచిస్తున్నారు. ఈసారి 10% బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సీఎంఆర్ ధాన్యాన్ని గతంలో నమ్మకాలపై కేటాయింపులు చేశారు. అలా పొందిన వాళ్లు నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. 3 మిల్లులపై క్రిమినల్ కేసుతో పాటుగా రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తున్నారు. మిల్లర్ల ఆస్తుల జప్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ యాక్ట్ కింద రికవరీ కేసు కాకుంటే వారిపై భారీ స్థాయిలో క్రిమినల్ కేసులు నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునఃపరిశీలించి అవసరమైతే అందులో ఉన్న ధాన్యాన్ని వేరే మిల్లుకు తరలించడానికి కూడా చర్యలు చేపడుతున్నాము. దానివల్ల మిల్లర్లలో ఒక క్రమశిక్షణ ఏర్పడి ఖచ్చితంగా మేము సీఎంఆర్ డెలివరీ ఎగ్గొట్టడానికి వీల్లేదు, చేయాల్సిందే అనే అంశాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇది ఒక్కొక్కసారి దాని మీద నమ్మకంతో వీళ్ళు చేస్తున్నారు, సరిగ్గానే చేస్తున్నారని వాళ్ళు అప్పుడున్న వాళ్ళు భావించడం వల్ల దానికి కొద్దిగా అవకాశం ఏర్పడింది. వారు దాన్ని ఒకటే త్వరితగతిన వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసినారు. దాని మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా చర్యలు చేపట్టబడినవి. ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టుగా 3 మిల్లులు మొత్తం కలిపి 2 మిల్లుల మీద ఈ మధ్యలో మనం చర్యలు చేపట్టినాము. గతంలోనే ఒక మిల్లు మీద క్రిమినల్ కేసు ప్లస్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. కానీ ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ను హైకోర్టులో క్వశ్చన్ చేయడం వల్ల హైకోర్టు ఒక స్టే ఇచ్చింది. ఆ స్టే కూడా ఇంకా సకాలంలో తొలగించడానికి వీసీ అండ్ ఎండి ఆఫీస్ నుంచి తీవ్రమైన ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇంకొక నెల 2 నెలల లోపల దాని మీద కూడా మనకు పూర్తి స్థాయి హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీరి మీద చర్యలు తీసుకొని వారి ఆస్తులను జప్తు చేయడం అనేది జరుగుతుంది. మార్చి 2వ వారం తరువాత పైరు కోతకు రానుండగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. ఖమ్మం జిల్లాలో 75 మిల్లులు, భద్రాద్రి జిల్లాలో 38 మిల్లులకు సీఎంఆర్ బాధ్యతలు అప్పగించనున్నారు. 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. మిల్లింగ్ త్వరగా చేసే వారికి ధాన్యం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. డిఫాల్ట్ అయిన 5 మిల్లులను పక్కన పెట్టేశారు.